నడుము వరకు మనలాగా మానవ శరీరం, నడుము నుంచి పాదాల వరకు చేప శరీరం కలిగిన విచిత్రమైన జీవి జలకన్య. అయితే జలకన్యల గురించి సినిమాల్లో చూడటం, పురాణాల్లో చెప్పడమే కానీ ఇవి నిజంగా ఉన్నాయా అంటే ఉన్నాయని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇవి కొందరి కవుల ఊహా చిత్రాలు మాత్రమే అని కొట్టిపడేసేవారు ఉన్నారు. సాధారణంగా ఈ సముద్రపు జీవులైన మనుషులను చూడగానే పారిపోతాయి, లేకపోతే దాడి చేస్తాయి. కానీ డాల్ఫిన్స్ మాత్రం మనుషులతో చాలా సన్నిహితంగా ఉంటాయి. అయితే మనం ఈ కాలం నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ సాగర కన్యల గురించి కొన్ని అబ్బురపరిచే విషయాలు మనకు తెలుస్తాయి. థాయిలాండ్ రామాయణంలో సువర్ణ మత్స్య అంటే బంగారు మత్స్యకన్య అనే దాని గురించి చాలా వివరంగా వర్ణించబడింది. రాముడికి స్నేహితుడు మరియు భక్తుడైన హనుమంతుడు లంకకు వారధి నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారధి నిర్మించడంలో జలకన్య సహాయం చేస్తుందని థాయిలాండ్ రామాయణంలో ఉంది. దాన్ని బట్టి చూస్తే పురాణ చరిత్రలోనూ జలకన్యలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పూర్వ చరిత్రను పక్కన పెట్టి మన కాలంలోకి వస్తే తిమింగలం కడుపులో దొరికిన ఒక వింత జీవిని పరీక్షించిన శాస్త్రవేత్తలు అది సగం మనిషి సగం చేప అని చెప్పారు. అది జలకన్య అని భావిస్తున్నారు. అసలు ఆ జీవి తిమింగలం కడుపులోకి ఎలా వచ్చింది? అసలు డాల్ఫిన్స్కు మనుషులకు ఉన్నన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? మనుషులకు డాల్ఫిన్స్కు అసలు లింక్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. అయితే అవేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డాల్ఫిన్ సముద్రంలో నివసించే జీవి అయితే సముద్రంలో సంచరించే ఆ జీవులకి మనుషులకి పరిచయం ఎలా ఏర్పడింది? అవి మనుషులకు సముద్రంలో ఎలా హెల్ప్ చేస్తున్నాయి? కొంచెం లోతుగా వెళితే సముద్రంలో నివసించే డాల్ఫిన్స్కి జలకన్యలకు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటాయట. అయితే అది ఆహార విషయంలో కావచ్చు, శత్రువులపై దాడి చేసే విషయంలో కావచ్చు. అలా డాల్ఫిన్కి జలకన్యలతో స్నేహం కుదరడం వల్ల జలకన్యలు కూడా సగం మానవ రూపం కలిగి ఉండడం వలన డాల్ఫిన్స్ మనుషులతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నాయని చెప్తుంటారు. ఇదంతా పక్కన పెడితే డాక్టర్ స్టాన్ అనే అతను సముద్ర జీవులు చేసే శబ్దాన్ని బట్టి అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో చెప్పగలిగే గొప్ప నైపుణ్యత కలిగిన వ్యక్తి. అయితే 2004 సంవత్సరంలో సముద్రంలో అనేక వింత వింత శబ్దాలు వినపడేవి. అదంతా చూసిన అతనికి నిద్ర పట్టేది కాదు. అసలు అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో అన్న దాని మీద అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బీచ్లలో తిమింగాలు వరుసగా చనిపోయి ఒడ్డుకు కొట్టుకురావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. అక్కడ కూడా సముద్రంలో అదే విధంగా వింత వింత శబ్దాలు రావడం గమనించారు. ఆ తర్వాత ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తిమింగాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ తిమింగలాల కడుపులో ఒక వింత జీవి అవశేషాలు కనిపించాయి. కొన్ని భాగాలు డాల్ఫిన్లను పోలినవై ఉండగా మరికొన్ని మనిషికి చెందిన వీటిలా ఉన్నాయి. ఆ తిమింగలాల నోటి దగ్గర పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆనవాలు కూడా ఉన్నాయి. దానిపై అనేక సందేహాలు వచ్చి సైంటిస్టులు ఆ కళేబరాన్ని ల్యాబ్కి తరలించడంతో అక్కడే అసలు రహస్యం బయటపడింది. ఆ జీవి శరీర అవశేషాలను సిటీ స్కాన్లో పరిశీలించిన డాక్టర్స్ దాని గుండె నిర్మాణం మనిషి గుండె నిర్మాణానికి అతి దగ్గరలో ఉన్నట్టు చెప్పారు. ఆ పరిశోధనలో ఇంకో కొత్త కోణం కూడా బయటపడింది. అదేంటంటే ఆ జీవికి 2 చేతులు కూడా ఉండొచ్చని, అంతకు పూర్వం ఆ జీవి 2 కాళ్ళతో నడిచినట్లు సైంటిస్టులు నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు 2 కాళ్ళ మీద నడిచింది ఒక మనిషి మాత్రమే. దాని బ్రెయిన్ కూడా పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇది మానవులతో సమానంగా ఆలోచించగలిగిన జీవి అని, డాల్ఫిన్లతో సమాచారాన్ని పంచుకోగల సామర్థ్యం కలిగిందని తేల్చి చెప్పారు. సముద్రంలో ఉండే జలకన్యలు మనుషుల్లాగే ఆయుధాలు తయారు చేసుకుంటాయని, సముద్రంలోని కళేబరాలలో పదునైన ఎముకను ఆయుధంగా చేసుకుని వాటి ఆత్మరక్షణ కోసం వాటిని ఉపయోగించుకుంటాయని తెలుస్తుంది. సముద్రంలో వాటికి డాల్ఫిన్లు వంటి మిత్రులు ఉన్నట్లే తిమింగలాల వంటి శత్రువులు కూడా ఉంటాయని, వాటి నుండి తమని తాము కాపాడుకోవడానికి జలకన్యలు ఆయుధాలు తయారు చేసుకుంటాయని అనుకోక తప్పదు. ఎందుకంటే ఈ సృష్టిలో తమను తాము కాపాడుకోవడానికి ప్రతి జీవి పోరాడవలసి వస్తుంది. ఒకవేళ జలకన్యలు ఉంటే అవి కూడా ఆయుధాలు కలిగి ఉంటాయని చెప్పారు. కాకపోతే ఆ జీవులపై ఎన్ని పరిశోధనలు చేసినా శాస్త్రవేత్తలు ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి సాగర కన్య సిరియా దేశంలో ఉంది.
BCలో అట్టర్గాటస్ అనే ఒక దేవత ఉండేది. ఈమె ఒక గొర్రెల కాపరిని ప్రేమించింది. కానీ అనుకోకుండా ఆమె వల్లనే తాను ప్రేమించిన వ్యక్తి చనిపోతాడు. ఆ బాధను తట్టుకోలేక ఆవిడ సముద్రంలోకి దూకి చేపలా మారాలనుకుంది. కానీ ఆమె దేవత గనక మరణం ఉండదు కాబట్టి సగం భాగం మాత్రమే చేపలా మారిందని చెప్తుంటారు. ఇవే కాకుండా కొన్ని గృహాల్లో 30,000 సంవత్సరాల ముందు గీసిన సాగర కన్యల బొమ్మలు బయటపడ్డాయి. ఖండాలతో సంబంధం లేకుండా అన్ని దేశాల చరిత్రలోనూ సాగర కన్యలు ఉన్నాయి. సో జలకన్యలు ఉన్నాయా లేదా అని స్పష్టంగా అడిగితే చరిత్ర ప్రకారం అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. మనకు దొరికిన సాక్ష్యాల ప్రకారం అయితే ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇవి నిజంగా ఉండి మనుషులతో మాట్లాడితే చాలా సరదాగా ఉంటుందని మాత్రం చెప్పగలము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.